తెలుగు రాష్ట్రాల్లో పండుగలను మించిన వాతావరణం ప్రస్తుతం నెలకొంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీకి ఓటర్లు పయనమయ్యారు. ఊర్లకు వెళ్తున్న వారితో హైవేలు కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు నిండిపోయి వెళ్తున్నాయి. కార్లు బారులు తీరుతున్నాయి. వరుసగా 3 రోజులు సెలవులు రావడం, ఈసారి ఎన్నికలను జనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్ల బాట పట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీకి ఓటర్లు పయనమవుతున్నారు. ఊళ్లకు వెళ్తున్న వారితో హైవేలు కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు, రైళ్లు నిండిపోయి వెళ్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద కార్లు బారులు తీరుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అటు ఏపీకి ఓటర్లు పయనమవుతున్నారు. ఊళ్లకు వెళ్తున్న వారితో హైవేలు కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు, రైళ్లు నిండిపోయి వెళ్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద కార్లు బారులు తీరుతున్నాయి. వరుసగా 3 రోజులు సెలవు రావడం, ఈసారి ఎన్నికలను జనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్ల బాట పట్టారు. హైదరాబాద్ సిటీ నుంచి దాదాపు 22 లక్షల మంది దాకా ఊళ్లకు వెళ్లారని సమాచారం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ 2000 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. మరోవైపు వైజాగ్, కాకినాడ, విజయవాడకు స్పెషల్ ట్రైన్లను రైల్వే శాఖ నడుపుతుంది. శుక్రవారం ఉదయానికి ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 400కు పైగా బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. నిన్న ఎంజీబీఎస్, జేఎస్తో పాటు ఎల్బీ నగర్, హయత్ నగర్, బాలనగర్, లగ్డీ కపుల్ ప్రాంతాల నుంచి ప్రయాణికులతో కిటకిటలాడాయి. రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమల్లో ఉండడంతో వాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పల్లెలకు బయలుదేరి వెళ్లారు. ఈ పథకం ద్వారా ఓటింగ్ శాతం పెరిగేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు కొందరు ప్రత్యేక వాహనాలు పెట్టి ఓటర్లను సొంతూర్లకు తీసుకెళ్తున్నారు. ప్రైవేట్ వెహికల్స్లోనూ ఏపీ వాసులు బయలుదేరి వెళ్లడంతో ఓఆర్ఆర్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువైంది. కాగా ఏపీ ఓటర్లు వెళ్లిపోవడంతో సిటీలోని మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పోలింగ్పై ప్రభావం పడుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. కొందరు ఏపీ ఓటర్లు ప్రైవేట్ వెహికల్స్లో వెళ్లారు. మరికొందరు సొంత కార్లలో బయలుదేరి వెళ్లారు. దీంతో అటు బస్సులు, ఇటు కార్లతో టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి టోల్ ప్లాజా, కొర్లపహర్ టోల్ గేట్ దగ్గర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. యాదాద్రి జిల్లా మీదుగా సాగే హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై రద్దీ మామూలుగానే ఉన్నా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం వాహనాలు పెద్ద సంఖ్యలో ప్రయాణించాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 గేట్లు ఉండగా విజయవాడ వైపుకు 10 గేట్లు తెరిచి హైదరాబాద్ వైపునకు 6 గేట్లు తెరిచి ఉంచారు. ఇక నల్గొండ జిల్లా కొర్లపహర్ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు బారులు తీరాయి. ఇక్కడ ఫాస్టాగ్ స్కానింగ్ లేట్ కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.
ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు జరగనున్నటువంటి పోలింగ్ కు సంబంధించి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టణాలను విడిచి వారి సొంత గ్రామాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 2 రోజుల నుండి సొంత గ్రామాలకు ప్రయాణం కావడంతో హైదరాబాద్ సిటీ నుంచి వెళ్లేటువంటి అన్ని రహదారులన్నీ కూడా వాహనాలతో రద్దీగా మారడంతో కొంత సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అసెంబ్లీ అలాగే పార్లమెంట్ 2 ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులంతా కూడా తమ ఓటు హక్కును సొంత గ్రామాల్లో వేసేందుకు వారు వెళ్లేందుకు నిన్నటి నుంచి కూడా సొంత వాహనాలు అలాగే ఆర్టీసీ రైల్వే శాఖకు సంబంధించిన రైళ్లలో కూడా వెళ్తుండడంతో ఈ రద్దీ వాతావరణం నెలకొంది. అయితే ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎప్పుడైనా సరే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మాత్రమే పట్టణాన్ని విడిచి తమ సొంత గ్రామాలకు పల్లెలకు మాత్రం వీళ్ళంతా కూడా వెళ్తుంటారు. కానీ ఈసారి ఈ ఎన్నికలు అసెంబ్లీ పార్లమెంట్ 2 ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా ఏదైతే సిటీలో హైదరాబాద్ సిటీలో మన తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్లందరినీ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళు చేయని ప్రయత్నమే లేదన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా 40 మంది ఓటర్లు ఉన్న వారికి ఒక బస్సును ఏర్పాటు చేయడం లేదు, ఇంకా బస్సులో వెళ్ళని వారికి ప్రైవేటు కార్లను కూడా కేటాయించి వారిని హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు తీసుకెళ్తుండడంతో 2 రాష్ట్రాల్లో పండుగ వాతావరణం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళంతా కూడా సొంత గ్రామాలకు వెళ్తుండడంతో మొత్తం పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇటు నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ కు సంబంధించి నేషనల్ హైవే పైన మాత్రం 2 రోజులుగా వాహనాల తాకిడి మాత్రం పెరిగిందని చెప్పవచ్చు. సగటున రోజుకి 30 నుంచి 35 వేల వరకు వాహనాలు విజయవాడ వైపుకు వెళ్తుంటాయని చెప్పి టోల్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న కావచ్చు ఈ రోజు ఉదయం వరకు కూడా అలాగే మొన్నటి నుంచి కూడా 3 రోజులు వరుసగా సెలవు రావడం, వీరికంతా కలిసి రావడం, ఓటు వేసేందుకు పోలింగ్ రేపు ఉండడంతో శనివారం అలాగే ఆదివారం ఈ రోజుతో 2 రోజులు వరుస సెలవులు రావడంతో శుక్రవారం నుంచే వీళ్ళంతా కూడా ప్రయాణాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు ఈ హైవేపై దాదాపుగా రోజు సగటున 50 నుంచి 70 వేల వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్టుగా టోల్ అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ బూత్లకు సంబంధించి విజయవాడ వైపుకే 10 బూత్లను ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి తర్వాత కొర్లపాడు ఇదే హైవే పైన ఉన్నటువంటి నెక్కకల్ సమీపంలో ఉన్నటువంటి కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా తక్కువ బూతులు ఉంటాయి. కానీ ఈ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలంతా కూడా నాకట్పల్లి అద్దంకి రహదారి ఇటు గుంటూరు అలాగే ఒంగోలు, నెల్లూరు, నర్సరావుపేట, చిలకలూరుపేట ఇటు సైడ్ వెళ్లే వారంతా కూడా నాకట్పల్లి నుంచి డైవర్ట్ కావడంతో కొంతమేర సూర్యాపేట వైపు, విజయవాడ వైపు వెళ్లే వాహనాలు కొంత డైవర్ట్ కావడంతో నాకట్పల్లి నుంచి కోదాడ వరకు కొంతమేర ట్రాఫిక్ తక్కువ కావడం తోటి ఈ మిగతా హైదరాబాద్ నుంచి నాకట్పల్లి వరకు మాత్రం రోడ్డు మొత్తం ఏదైతే విజయవాడ వైపు వెళ్లే రోడ్డు వైపు మొత్తం కూడా ఎటు చూసినా వాహనాలే కనిపిస్తుండడం తోటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దాదాపుగా 22 లక్షల మంది ఓటర్లు తమ ఊళ్ళకు వెళ్లినట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ కు సంబంధించి సికింద్రాబాద్ కు సంబంధించి కూడా తెలంగాణలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు ఓటింగ్ శాతం తక్కువయ్యే అవకాశం ఉందనేది కూడా కొంత అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కువ మంది కూడా తమ సొంత గ్రామాల్లోనే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇష్టపడడంతో వాళ్ళంతా కూడా
హైదరాబాద్ నుంచి తమ పల్లెలకు వెళ్ళడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఈ రోజు సాయంత్రం వరకు తమ గ్రామాలకు చేరేందుకు కూడా వివిధ రకాలుగా తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇందుకు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులతో పాటు రైళ్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. ఇటు తెలంగాణకు సంబంధించి కూడా ఉన్న జిల్లాల్లో ఉన్నటువంటి తమ గ్రామాలకు కూడా వెళ్తున్నతో మొత్తం ఎన్నికలంతా కూడా పండగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ జానయ్య.